అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. ఉత్తరాంధ్రలో జగన్ మళ్ళీ జలజలలాయించాడు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం పర్యటన సూపర్ సక్సెస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే నిన్న జనాలు ఆయనకు తండోపతండాలుగా జనాలు తరలి వచ్చారు నిన్న ఆయన పర్యటనకు. సో అయితే ప్రభుత్వ పెద్దలు, కుట్రలు, పోలీసుల అడ్డంకులన్నిటినీ ప్రజలు జల ప్రవాహంలా తుడిచి పక్కన పెట్టేశారు జనాలు నిన్నటి రోజున. అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాగవారపాలెం వరకు జగన్ వెంట జనం జలధారలా నడిచారు నిన్నటి రోజున. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో మరో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. ఒక దిక్కు కుండపోత వర్షం కురుస్తున్న మహిళలు, రైతులు వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు జగన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు జగన్ కోసం ఎదురు చూస్తూ వర్షంలో తడుస్తూనే ఉన్నప్పటికీ వారిని జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో తడుస్తూ వారి బాధలు విని వారి బాధలను పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో తడుస్తూనే టీడీఆర్ బాధితులు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బాధలను జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో తడుస్తూ వారి బాధలను విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులు, క్యాడర్, జనం, కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది జగన్ పర్యటనను అడ్డుకోవాలని. కానీ ప్రజల ప్రేమ అనురాగం వలన జనం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ప్రేమ ఉండడం వలన అధికారులు అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిటినీ మట్టిపాలు చేసింది జనం ప్రేమ అనురాగం వలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ మొత్తం పొలాల నుంచి బైకులపై బయలుదేరారు. అలాగే హారతులు పట్టి స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మొత్తం మారుమోగింది. నిన్న నర్సీపట్నం పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు, క్యాడర్, కూటమి ప్రభుత్వం అధికారులు అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్ మీద ప్రజలకు ప్రేమ ఎక్కువ ఉండడం వలన అవన్నిటినీ మట్టిపాలు చేసింది. క్యాడర్ మొత్తం పొలాలలో బైకులపై స్వాగతం పలికారు, హారతులు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్నటి రోజున. అలాగే ఉత్తరాంధ్ర మొత్తం జై జగన్ అంటూ నినాదాలతో ప్రజలు హోరెత్తారు, మారుమోగించారు. రీసౌండ్ వచ్చింది నిన్న ఉత్తరాంధ్ర మొత్తం. ఎయిర్పోర్ట్ నుంచి మరకవార పాలెం వరకు దాదాపుగా 63 కిలోమీటర్లు 6 గంటల పాటు పర్యటన కొనసాగింది. ప్రతి అడుగు ప్రజల ఆరతులు, ప్రతి గ్రామం నుంచి ప్రేమాభి వందనాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున దాదాపుగా 63 కిలోమీటర్లు పర్యటన చేస్తే 6 గంటల పాటు జనాలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రేమానురాగాలు చూపిస్తూ హారతులు పడుతూ ఆయనపై ప్రతి గ్రామంలో ప్రేమాభివందనాల స్వాగతాలు పలికారు. అలాగే నిన్న జరిగిన పర్యటనతో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం, నమ్మకం. ఉత్తరాంధ్రలో జగన్ మరోసారి తన ప్రజాదరణ నిరూపించుకున్నారన్న నమ్మకం నిన్నటి రోజున దొరికింది జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ మొత్తానికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో అయితే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.